ఆత్మకూర్ మార్కెట్ యార్డ్ నూతన భవన నిర్మాణానికి మరియు డెవలప్మెంట్ కోసం 85 లక్షల రూపాయలను మంజూరు చేసిన పెద్దలు మంత్రి శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నకి మార్కెట్ యార్డ్ నూతన భవన నిర్మాణానికి కృషి చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్డి రహమతుల్లకి పలువురు కాంగ్రెస్ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లాకి ధన్యవాదాలు తెలిపిన వారిలో కరణ్ లాల్, దామోదర్ సాయి, రాఘవేంద్ర బుచ్చన్న, అక్షర స్కూల్ మహేష్ వీర్లదిన్నె, శ్రీను టెంకాయల, సీను గాలి పంపు, సీను పట్టాభి, శంకర్, జుబేర్, జహంగీర్, అబ్దుల్ సాలం, బీసీ కాలనీ, రాజు, మన్యం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు గౌరవ మంత్రి వాకిటి శ్రీహరన్న గారి ఆదేశానుసారం అన్నగారు ఆత్మకూరుకి గత 46 సంవత్సరాల కింద నిర్వహించిన మార్కెట్ భవనాన్ని అది శిథిలావస్థలో ఉందని ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు అన్నగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు అన్నాడు, అన్న 2025లో నీకు ఖచ్చితంగా శాంక్షన్ లెటర్ ఇప్పిస్తాడు. చెప్పిన మాట ప్రకారం గౌరవ మంత్రి వాకిటి శ్రీహరణ గారు చెప్పిన మాట ప్రకారం మార్కెట్ యార్డు కొత్త నూతన భవనం నిర్మించడానికి ఈరోజు జీవో శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 85 లక్షల రూపాయలతో కొత్త మార్కెట్ భవనం నిర్మించుకుంటున్నాము. అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతున్న రైతాంగం తరఫు నుంచి. ఏదైతే రైతుల అభివృద్ధి కొరకు సీసీ రోడ్లు లోపల ఒడ్లు ఆరేసుకోవడానికి రోడ్లు అయితేనేమి, ఈ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి అవి అదనంగా ఒక 8 కోట్ల రూపాయలు కూడా అవి కూడా అతి త్వరలో శాంక్షన్ చేస్తారు. నిజంగా వాకిటి శ్రీహరణ గారు దినదిన అభివృద్ధి చెందిస్తున్న ఆత్మకూరుని మేము అన్నగారికి ఏ విధంగా కృతజ్ఞత తెలపాలని అర్థమైతే లేదు. అన్నగారు ఇక్కడ పుట్టకపోయి కదా ఇలాంటి నాయకుడు అని చాలా బాధగా ఉంది. ఒక దేవుడి దయ, మా అదృష్టము, మంచి నాయకుని ఎంచుకున్న ప్రజలు ఏదైతే మేము ఎంచుకున్నామో దానికి తగ్గట్టుగానే అన్నగారు పనిచేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఆరోపణలు పిల్లకాయలలాగా అవి ఆరోపణలు వస్తుంటాయి. దానిలంతా మేము అభివృద్ధితోనే సమాధానం చెప్తాము. వాళ్ళు ఎంత విమర్శించినా ఆత్మకూరు పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. గత 2 సంవత్సరాల్లోనే దాదాపు అన్నగారు నాకు తెలిసి 123 కోట్లతో కొత్త వంతెన జూర్యాలు గద్వాలు కలిపే విధంగా జూర్యాలకు కొత్త వంతెన నిర్మించారు. అదేవిధంగా దాదాపు 300 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేశారు. ఆ పనులు నడుస్తున్నాయి. 300 ఇండ్లు అంటే 300 ఇంటూ 5 లక్షలు అంటే దాదాపు 15 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు అవి నడుస్తున్నాయి. ఆ పనులు అవుతున్నాయి. ఈ మున్సిపాలిటీ ఆత్మకూరు మున్సిపాలిటీకి దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అతి త్వరలో చెరువు కట్టని వెడల్పు చేస్తున్నాం. ఈ వారం 10 దినాల్లో ఆ పనులు అయిపోతాయి. 2 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 పడకల హాస్పిటల్ కూడా క్యాంపు దగ్గర, అది కూడా నిర్మాణం రేపు ఎల్లుండి అది కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి టెంకాయ కొట్టారు. ఖాళీ టెండర్లు పిలిచాము. ఆ టెండర్ ప్రక్రియ అతి త్వరలో అవుతుంది. అది కూడా నిర్మించుకుంటాము. ఇంకా షటిల్ కోర్టు, మా తమ్ముడు చెప్పినట్టు షటిల్ కోర్టు కూడా దాదాపు అది 5 కోట్లతోటి జాతర మైదానంలో షటిల్ కోర్టు నిర్మించాము. అది కూడా అవుతుంది. ఏదైతే మున్సిపాలిటీలో 15 కోట్ల సీసీ రోడ్డు, ఏదైతే మాపై నమ్మకం ఉంచి ఇక్కడి ప్రజలు ఓట్లు వేశారో వాళ్ళకి ఎట్లయితే సాయం చేయాలని వాకిటి శ్రీహరణ గారు ఆదేశించి ఇంత అభివృద్ధి చేస్తున్న వాకిటి శ్రీహరణ గారికి నిజంగా అన్నగారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము కొన్ని ఏళ్ల నుంచి ఈ ప్రాంతం అడుగంటిపోయింది. దాదాపు గత 5 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్న ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీసు తరలిపోతుంటే ఆ రోజు చోద్యం చూసినారు, అంతేగాని ఎవరు ఆపే ప్రయత్నం చేసినారు. మనకు వచ్చిన గురుకుల పెబ్బేరికి పోతుంటే ఆపే ప్రయత్నం చేయలేదు వాళ్ళు. బస్ డిపో తెస్తా అని చెప్పి తెలియదు. అదే మంత్రి హరీష్ రావు గారు ఆత్మకూరు గాంధీ తాత సాక్షిగా మీకు డివిజన్ ఇస్తామని చెప్పారు. అప్పుడున్న మంత్రి గారు చెప్పారు. అది నమ్మి మున్సిపాలిటీలో ఓటేశారు. మొహమ్మద్ అలీ సార్ మాజీ హోంమంత్రి గారు ఆయన కూడా మజిద్ సాక్షిగా వచ్చి మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా అభ్యర్థులను గెలిపించండి అన్నారు. ఆ రోజు ఆత్మకూరు పట్టణ ప్రజలు వాళ్ళు గెలిపించారు. కానీ ఏ ఒక్క మాట కూడా వాళ్ళు నిర్మించుకోలేదు. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ నడుస్తుంది. ప్రజలు ఇక్కడ ఉన్న ఆత్మకూరు ప్రజలు మా అభ్యర్థులను అందరినీ గెలిపించి
ఏదైతే యుద్ధం చేస్తున్నాడో వాకిటి శ్రీ అన్న, ఆయన చేతికి ఒక కత్తి ఇవ్వండి, మా అభ్యర్థులను గెలిపించండి, ఇంకా ఆత్మకూరుని శస్త్రశామలం చేస్తాము. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో రెవెన్యూ డివిజన్ కావాలని ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క రెవెన్యూ డివిజన్ అయినా 2వ డివిజన్ ఆత్మకూరు, 3వ డివిజన్ మక్తల్కి తీసుకొస్తాము. తీసుకురాని పక్షంలో పార్టీకి రాజీనామా చేసి ఆ దీక్షలో కూర్చుంటాము. గతంలో ఆ దీక్ష చేపట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1 నుంచి 60 రోజులు దీక్ష ఆ రోజు చేసినాము. ఈ రోజు మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కీలకమైన ప్రాధాన్యత పోషించింది. ఇప్పుడు కూడా శ్రీహరణ గారిపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా చెప్తే చేస్తాడు కాబట్టి అన్నగారి మాటకు మాకు నమ్మకం ఉంది. అది రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క డివిజన్ రెవెన్యూ డివిజన్ ఒక్కటైతే 2వ డివిజన్ ఆత్మకూరు, 3వ డివిజన్ మక్తలు. ప్రజలారా మీరు మమ్మల్ని నమ్మండి. ఖచ్చితంగా వాకిటి శ్రీహరి అనే వ్యక్తి ఆత్మకూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాడు. కాబట్టి ఓటర్ మహాశయులు మీరు మా చేతికి కత్తి ఇవ్వండి, యుద్ధం చేస్తాము. మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిని చేస్తాము. ఇంకోటి మా టౌన్ ప్రెసిడెంట్, మండల అధ్యక్షుడు పరమేశ్, తులసిరాజు యాదవ్ మేమందరం కలిసి అన్నగారికి ఒకటి కోరడం జరిగింది. ఆ విషయం చెప్పాలి ఇక్కడ. అది ఏంటంటే ఆత్మకూరులో గతంలో ఎప్పుడో 1947లో ఎప్పుడో అప్పుడు ఇంద్రమ్మ కాలనీ అని, తర్వాత గార్లగుట్టలో కొంత ఇండ్లు వీరారెడ్డి సార్ ఉన్నప్పుడు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శ్రీహరణి గారు దాదాపు 10 ఎకరాల స్థలం తీసుకొని ఆ జూరాల రోడ్డుకి 10 ఎకరాలు చూసినాము. ప్రతి ఒక్కరికి పట్టా పంపిణీ దాదాపు 250 పట్టాలు పంపిణీ చేయాలని అనుకున్నాము. అది కూడా అతి త్వరలో. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు వస్తలేవు కాబట్టి ఖచ్చితంగా 250 మందికి పట్టాలు పంపిణీ చేస్తాము. అంటే భూ పంపిణీ పట్టాలు పంపిణీ చేస్తాం. వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కూడా వస్తుంది, కట్టిస్తాము. ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తి వాకిటి శ్రీహరణ గారు. ఆయన మాట తీసేయండి. ఆయన పెట్టిన అభ్యర్థిని మున్సిపాలిటీలో గెలిపించి మీరు మాకు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, నిజంగా నూతన భవనము అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు 1979లో ఈ మార్కెట్ యార్డ్ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు వచ్చి ఇక్కడ శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. మళ్ళీ నా హయాంలో, మా పాలక మండలి, మా సభ్యులు అందరి హయాంలో ఈ రోజు నిజంగా కొత్త భవనం కట్టడానికి ఈ కొత్త సంవత్సరం అన్నగారు మాకు గిఫ్ట్ ఇచ్చారు. అన్నగారు మీకు మేము ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాము. అతి త్వరలో నూతన భవనం నిర్మించి నూతన సంవత్సరంలోనే ఈ భవనం నిర్మించి 1 yearలో పూర్తి చేస్తారని భవనం ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.